స్వర్గం చూడాలంటే నరకం చూడాలంటారు కదా. వచ్చే దారి కష్టంగా ఉన్నా వచ్చాక వాటిని చూసాక ఆ హ్యాపీనెస్ వేరు. జై అమ్మా మాతాజీ. ఎక్కడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటే 1 కిలోమీటర్ నచ్చాను లేదు, ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది. అంత ఈజీగా ట్రెక్ చాలా కష్టం ఉంది యమునోత్రి ట్రెక్. నా వెనకాల బ్యూటిఫుల్ మౌంటైన్స్, యమునా రివర్ ప్రవహిస్తూ ఉంది. కానీ ఇక్కడ చూడండి వెహికల్స్ ఎలా నిలిచిపోయాయో. ఈ కింద ఉన్న గంటని ఒక్కసారి కొట్టండి, నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. ప్రెసెంట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. నేను బట్కోట్ విలేజ్ లో ఉన్నాను, రెస్ట్ అండ్ బైట్ హోటల్లో. చార్ధామ్ యాత్రలో మొదటిగా నేనైతే యమునోత్రి ధామ్ విజిట్ చేస్తున్నాను. 4 o'clock కి స్టార్ట్ అవ్వాలి. బట్కోట్ విలేజ్ నుంచి యమునోత్రి 45 kilometers డిస్టెన్స్ ఉంటుంది. 3 hours జర్నీ టైం ఉంటుంది అనమాట. ఘాట్ రోడ్ లో నుంచి బండి వెళ్ళాలి కదా, చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అందుకనే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి రెడీ అయ్యాను. ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటున్నాను. జానకి చెట్టి అనే విలేజ్ దగ్గర బస్సెస్ కానివ్వండి, టెంపోస్, కార్స్ ఆపేస్తారు. అక్కడ నుంచి మనము 6 kilometers యమునోత్రి టెంపుల్ కి ట్రెక్ చేయాలి. నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను ఢిల్లీలో తీసుకున్న ఈ డ్రెస్ 550 rupees పెట్టి. సో వెయిటింగ్ ఫర్ అదర్ పీపుల్. వాళ్ళు రాగానే మనం ఇంకా కార్ లో యమునోత్రి డామ్ కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను నా రూమ్ చూపిస్తాను. లెట్స్ గో. కారిడార్ ఇది. దిస్ ఈజ్ మై రూమ్. 2 beds ఇచ్చాడు. ఇక్కడ ఒక బెడ్ అండ్ అక్కడ ఒక బెడ్. 2 beds. Wish me all the very best for the trekking and let's get this vlog started. నేను స్టే చేస్తున్న హోటల్ నుంచి మార్నింగ్ 4 కే స్టార్ట్ అయ్యాను. ట్రాఫిక్ జామ్ అవాయిడ్ చేద్దామని. చూస్తున్నారా వెహికల్స్ ఎలా పార్క్ చేసి ఉన్నాయో హోటల్స్ ముందు. 5 kilometers వెళ్ళామో లేదో చెక్ పోస్ట్ వచ్చింది. పోలీసులు మా వెహికల్ ని ఆపేశారు. యాత్ర రిజిస్ట్రేషన్ PDF ఫైల్ చూపిస్తే QR కోడ్ స్కాన్ చేసి పంపించేశారు. ఇదే అండి నా యాత్ర రిజిస్ట్రేషన్ PDF ఫైల్. మీరు కూడా ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్ లో యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా కొంచెం దూరం వెళ్ళాము, ఆల్మోస్ట్ 10 kilometers. అలా వెంటనే ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెహికల్స్ అన్ని 2 to 3 kilometers వరకు ఆపేశారు. నా లైఫ్ లో ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్ అయితే నేను ఎప్పుడూ చూడలేను. నా వెనకాల బ్యూటిఫుల్ మౌంటైన్స్, యమునా రివర్ ప్రవహిస్తూ ఉంది. కానీ ఇక్కడ చూడండి వెహికల్స్ ఎలా నిలిచిపోయాయో. యమునోత్రిలో చాలా మంది జనాలు ఉన్నారని ఫస్ట్ వాళ్ళందరినీ కిందకి పంపించాక ఈ వెహికల్స్ మూవ్ అవుతాయంట. 2 hours నుంచి మేము ఇదే ప్లేస్ లో ఉన్నాము. యాక్చువల్ గా మేము మార్నింగ్ 4 కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి మేము 5 వరకు రీచ్ అయిపోయాం అనమాట. 2 hours, ఆల్మోస్ట్ 2 hours, 2.5 hours నుంచి ఇక్కడే నిలబడ్డాము. ఈ వెహికల్ నాది. పైన ఉన్న జనాలందరూ క్లియర్ అయితే అప్పుడు మేము స్టార్ట్ అవుతాం. వెయిటింగ్ ఎప్పుడు అవుతుందో టైం అని వెయిటింగ్. ఇప్పటి వరకు మేము 10 kilometers వచ్చాము. ఇంకొక 30 kilometers వెళ్తే అప్పుడు జానకి చెట్టి వస్తుంది. అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. సో ఈ వెహికల్స్ అన్ని మూవ్ అవ్వాలి. వెహికల్స్ అయితే నిలిచిపోయాయి, కానీ గుర్రాలని మాత్రం అలానే ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోతున్నారు పాపం. యమునోత్రికి 25 kilometers దూరంలో స్టక్ అయిపోయాము. ఇక్కడ ఒక హోటల్ ఉంది, హోటల్ ఆకాష్ అండ్ రెస్టారెంట్ అని. ఇక్కడ ఓన్లీ పరోటాసే ఉన్నాయంట. దీని వెనకాల స్టే కూడా ఉంది. 50 rupees కి ఒక పరోటా, పికిల్ కూడా ఇచ్చారు. నేను మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ హోటల్ ఆకాష్ లో చేసేసాము. ఇంకా వెయిట్ చేస్తున్నాము వెహికల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని. ఇక్కడ ఒక వెహికల్ ముందుకు వెళ్తుంటే కొట్లాడి మరి ఆ వెహికల్ ని వెనక్కి పంపించారు. అప్పుడే పైనుంచి వెహికల్స్ అన్ని కిందకి దిగుతున్నాయి. పైన వెహికల్స్ అన్ని కిందకి దిగిపోతే అప్పుడు కింద ఉన్న వెహికల్స్ ని పైకి పంపిస్తారు. కొండలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి. మంచు పర్వతాలు కనిపించాయి, పచ్చని కొండలు చూస్తూ ఉంటే అలానే చూడబుద్దయింది. ఫైనల్ గా మేమైతే ఈవినింగ్ 4:30 వరకు పైకి వెళ్ళిపోయాం. హలో ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే నేను జానకి చెట్టి వచ్చాను. 25 kilometers ఉంది యమునోత్రి అన్నగా. 8 hours వెహికల్స్ అన్ని నిలిపేశారు. 2:30 స్టార్ట్ అయితే 4 కి మేము జానకి చెట్టి వచ్చాము. జానకి చెట్టి నుంచి నేను వాకింగ్ చేస్తున్నాను. గుర్రం అయితే 2500 ఫిక్స్డ్, బేడం ఆడినా తగ్గట్లేదు. డోలీకి 8500 గవర్నమెంట్ రేట్స్. సో నేనైతే నడుస్తున్నాను. 8 kilometers నడవాలి యమునోత్రి. లెట్స్ గో. ఇక్కడ మంచు పర్వతాలు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి.
ఇది షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ నుంచి అందరు పైకి వెళ్తున్నారు. స్టిక్ 30 రూపీస్ అంత. ఇక్కడ 30 రూపీస్ కి స్టిక్ తీసుకున్నాను. గుర్రం అయితే 2500 ఫిక్స్డ్ రైట్. తీసుకెళ్లి తీసుకొస్తారంట. అదే డోలీ అయితే 4 మెంబర్స్ మోయాలి కాబట్టి 8500 ఫిక్స్డ్ రేట్. సో నేనైతే నడుద్దాం అనుకుంటున్నా. 6 కిలోమీటర్స్ నడవాలి. ఈ ప్లేస్ జానకి చెట్టి. ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి యమునోత్రి 6 కిలోమీటర్స్. 1 కిలోమీటర్ నచ్చాను లేదు. ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది. అంత ఈజీగా ఈ ట్రెక్. చాలా కష్టం ఉంది యమునోత్రి ట్రెక్. గల్లీ ఇంత చిన్నగా ఉంటుంది. ఈ చిన్న గల్లీలోనే డోలీలు, గుర్రాలు, ఫిట్టు అయితే 5000 అంట. బాస్కెట్ లో పెట్టుకొని వెళ్తారు. ఇలా షాప్స్ కూడా ఉంటాయి. మధ్యలో ఏమైనా తినాలి, ఆగాలనుకుంటే ఈ షాప్స్ లో ఆగి తినొచ్చు. వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. మొత్తం రోడ్ సైడ్ మొత్తం అన్ని షాపులే ఉన్నాయి. మ్యాగీ, పరోటా ఇవన్నీ దొరుకుతాయి షాప్స్ లో. ఇవి డోలీలు. 4 మోస్తారు. 8500. ఇప్పటి వరకు 1 కిలోమీటర్ నచ్చాము. యమునోత్రి డ్యామ్ ఇంకా 5 కిలోమీటర్స్. యమునా రివర్ పుట్టిన ప్లేస్. ఇక్కడ ఒక ఆర్చ్ వచ్చింది. సరస్వతి తల్లి అనుకుంటా. సరస్వతి తల్లినో యమునా తల్లినో వెల్కమ్ చెప్తున్నారు మనకి. ఇంక ఇక్కడ నుంచి కొంచెం దగ్గర. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. 2.5 కిలోమీటర్స్ నడిచా. ఒక చిన్న బ్రేక్. ఇంకా 4.5 కిలోమీటర్స్ నడవాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. ఇంకొక 1 hour లో మనం పైకి వెళ్తే యమునా దేవిని దర్శించుకొని కిందకి వచ్చేద్దాం. డోలీ, నడిచే వాళ్ళు, గుర్రం, పిట్టు అన్ని ఒకటే రూట్ లో వెళ్తున్నాయి. సో అందుకని కొంచెం కష్టంగా ఉంది. స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కడం కొంచెం కష్టం. దిగడం మాత్రం చాలా ఈజీ. స్టిక్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. ఎందుకంటే స్టిక్ వల్ల ఈజీగా ఎక్కొచ్చు, దిగొచ్చు. బ్రేక్ అయిపోయింది నాది. ఇంకా మళ్ళీ పైకి వెళ్దాం. ఇంకొక 4 కిలోమీటర్స్ నడిచాక నెక్స్ట్ బ్రేక్ తీసుకుందాం. దర్శనానికి టోకెన్ ఏం అవసరం లేదు. ఫ్రీగానే దర్శనం చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. 5:45 అవుతుంది టైం ఇప్పుడు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడి వరకు వచ్చాము. ఇంకొక 1.5 కిలోమీటర్స్ నడిస్తే యమునోత్రి టెంపుల్. 1.5 కిలోమీటర్స్ నడవాలి. 1.5 కిలోమీటర్స్ నడిస్తే యమునోత్రి టెంపుల్. ఇక్కడ దగ్గరలో భైరవ బాబా మందిర్ ఉంది. అక్కడి నుంచి 1 కిలోమీటర్స్ ఎక్కడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. మధ్యలో బ్రేక్స్ తీసుకొని ఎక్కడిని ఈజీగా ఉంటుంది మీకు. సో చలిగా ఉంది. నేను 4:30కి స్టార్ట్ చేసా. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది. 2.5 hours ట్రెక్ చేసా. ఇంకొక 1/2 hour ట్రెక్ చేస్తే యమునోత్రి టెంపుల్ వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం అయితే భైరవ బాబా మందిర్ దగ్గర ఉన్నాం. భైరవ బాబా మందిర్ ఇదే. భైరవ బాబా మందిర్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్. గుర్రాలు వెళ్తున్నాయి. ఇంకొక 1 కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్ ట్రెక్ చేస్తే యమునోత్రి టెంపుల్ వచ్చేస్తుంది. చిన్న బ్రేక్. దర్శించడానికి చిన్న బ్రేక్. చాలా చలిగా ఉంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇంకొక 50 మీటర్స్ నడిస్తే టెంపుల్ వచ్చేస్తుంది. 8 వరకు ఓపెన్ అంత టెంపుల్. 4:30కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే 7:30 అయింది రీచ్ అయ్యేసరికి. అంటే 3 hours పట్టింది అనమాట 7 కిలోమీటర్స్ ట్రెక్ చేయడానికి. టెంపుల్ కి అయితే వచ్చేసాము. శ్రీ యమునోత్రి ధామ్ కో స్వాగత్ అని ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది. కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది కదా లైట్స్ తో, అదే టెంపుల్. ఇక్కడ ఒక చిన్న స్లోప్ ఉంది. ఈ స్లోప్ నుంచి కిందకి వెళ్ళిపోతే యమునోత్రి టెంపుల్. కింద నుంచి పైకి వస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. బట్ మీరు కొంచెం కష్టపడి వస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. పైకి వచ్చే కొద్దీ కొంతమంది అడుగుతూ ఉంటారు, పిట్టు కావాలా, గోడా కావాలా అని. గోడా 1000 రూపీస్ కి తీసుకెళ్తాము. పిట్టు అయితే 2000 అని చెప్తూ ఉంటారు. బట్ మీరు కష్టపడి అలానే పైకి రండి. సో నిజం చెప్తున్నా కదా, వచ్చే దారి కష్టంగా ఉన్నా వచ్చాక వాటిని చూసాక ఆ హ్యాపీనెస్ వేరు. ఇక్కడ నుంచి ఈ హిమాలయాస్ లో నుంచి యమునా మాత పుట్టింది అనమాట. ఇక్కడ మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి. అంటే మంచు కొండలు ఉన్నాయి. నైట్ టైం కదా ఏం కనిపించట్లేదు. ట్రెక్కింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఫైనల్లీ 3 hours ట్రెక్ చేసి కష్టపడి ఈ టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకున్నాను. 8 వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుంది. 8 తర్వాత క్లోజ్ అనమాట. సో 7:30 వరకు వచ్చి దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఎక్కువ మంది జనాలు ఉన్నా కూడా ఆ దర్శనానికి అయితే టైం ఎక్కువ తీసుకోవట్లేదు అనమాట. సో నేనైతే చాలా అలసిపోయా. కొంచెం తినేసి
మళ్ళీ కిందకి వెళ్ళిపోదాం. ఏ రూట్ లో వచ్చామో అదే రూట్ లో కిందకి వెళ్ళిపోవాలి. ఇది పూజా మందిరం యమునా మాతాజీ. ఇక్కడ అందరూ పూజలు చేసుకోవచ్చు అన్నమాట. పూజారులు ఉంటారు, పూజలు చేసుకోవచ్చు. అది వచ్చేసి క్లాక్ రూమ్. ఇక్కడ బియ్యాన్ని ఉడికిస్తున్నారు. ఆ ఉడికిన బియ్యాన్ని ఇంటికి తీసుకువెళ్లి పాయసం చేసుకుంటారంట. సూర్యకుండ్ నుండి హాట్ వాటర్ స్ప్రింగ్, పూజా స్టోర్ కూడా ఉంది. 100 రూపీస్ 200 రూపీస్ కి పూజా సామాన్ ఇస్తున్నారు. క్యాన్స్ ఉన్నాయి. ఈ క్యాన్స్ లో యమునా వాటర్ ని నింపుకొని ఇంటికి తీసుకెళ్లొచ్చు. యమునా రివర్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వస్తూనే ఉంది. యమునా రివర్ చాలా మంది యమునా రివర్ కి చీరలు అర్పించారు. యమునా మాతకి ఇలానే ఫ్లో అవుతుంది. ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంది, కిందకి వెళ్ళేసరికి తగ్గిపోతుంది. ఈ వాటర్ మొత్తం హిమాలయాస్ నుంచి వచ్చింది. పైన మంచు పర్వతాలు ఉన్నాయి, చీకటి వల్ల కనిపించట్లేదు. యమునోత్రి టెంపుల్ కి దగ్గరలో స్వీట్ షాప్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే కాస్తే కొంచెం ఎక్కువగా ఉంది. ఇది కొబ్బరి లడ్డు అంట, 25 రూపీస్ ఎగ్ పీస్. దర్శనం చేసుకుని బయటికి వచ్చాక మీకు ఇక్కడ చాలా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడ చూసినా మీకు రోటీ, పరోటా, మ్యాగీ తప్ప ఇంకేమి దొరకదు. కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది. థ్యాంక్స్ భయ్యా. వస్తున్నప్పుడు మీరు తినకపోయినా కూడా దర్శనం చేసుకుని ఇక్కడ తినొచ్చు అనమాట. ఈచ్ తందూరి రోటీ 30 రూపాయలు. 2 తందూరి రోటీలు తీసుకున్నాను. ఇంకా ఆలు మటన్ సబ్జీ తీసుకున్నాను. 50 రూపీస్ సబ్జీ ఇస్తున్నాడు, 100 రూపీస్ సబ్జీ ఇస్తున్నాడు. నేనైతే 50 రూపీస్ సబ్జీ తీసుకున్నాను. ఇంకా వెయిటింగ్ అనమాట, ఇంకా రాలేన ఫుడ్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ వాటర్ బాటిల్ తీసుకున్నా. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దగ్గర వరకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నా. పూజారి నాకు బొట్టు పెట్టారు, ప్రసాదం ఇచ్చారు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అనమాట. తందూరి రోటీ, ఆలు మటర్ కర్రీ. ఈచ్ తందూరి రోటీ 30 రూపీస్. ఇది 50 రూపీస్ కర్రీ. ఈ వాటర్ బాటిల్ 60 రూపీస్ అంట. కాస్ట్ టూ మచ్ ఉంది. ఇక్కడ టెంపుల్ క్లోజ్ చేసినట్టున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను కూడా కిందకి వెళ్ళిపోతా. ఇప్పుడు కూడా చాలా మంది జనాలు వస్తున్నారు. మేబీ 9 వరకు ఓపెన్ ఉండొచ్చేమో టెంపుల్. దర్శనం చేసుకున్న వాళ్ళైతే చాలా మంది కిందకి దిగిపోతున్నారు. సో టెంపుల్ దగ్గర అయితే ఫుడ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. వాటర్ బాటిల్ 60 రూపీస్. రోటీస్ ఈచ్ తందూరి రోటీ 30 రూపాయలు అండ్ 50 రూపీస్ సబ్జీ ఇచ్చారు. కొంచెం అంటే కొంచెం ఇంతే సబ్జీ ఇచ్చారు. సో కాస్ట్ అయితే టూ మచ్ ఉంది. నేను కూడా ఇప్పుడు మనీ పే చేసేసి ఫుడ్ వారికి కిందకి వెళ్ళిపోతా. దిగడం ఈజీనే, ఎక్కడమే కష్టము. ఫాస్ట్ గా 1 hour లో దిగడానికి ట్రై చేస్తా. బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేటిగా జై యమునా మాతాజీ. బాయ్. దిగుతున్నాము. ఎక్కుతున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, బట్ దిగుతున్నప్పుడు చాలా ఈజీ అనమాట. నేనైతే ఒక్క దగ్గర కూడా ఆగలేదు. కాకపోతే ఒకటే రూట్ లో గుర్రాలు, డోలీలు, పిట్టు ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అందుకని కొంచెం ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. జాగ్రత్తగా చూసి దిగాలి. నైట్ టైం అయినా భయం లేదు, చాలా మంది దిగుతున్నారు. అండ్ ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి అన్నమాట, స్ట్రీట్ లైట్స్ లాగా ఉన్నాయి ఇక్కడ.